16వ శాసనసభ మొదటి సమావేశాలు 5 రోజులు జరుపుకోవడం జరిగింది. చాలా చక్కగా నిర్మాణాత్మకంగా ఎన్డీఏ కూటమి పైన ఏదైతే విశ్వాసంతో గెలిపించున్నారో ప్రజల యొక్క ఆలోచనకు అనుగుణంగా అసెంబ్లీలో అన్ని కూడా చర్చించుకోవడం జరిగింది. అనేకమైన అంశాలు రాష్ట్ర పరంగా కానివ్వండి, నియోజకవర్గ స్థాయి కానివ్వండి, అన్ని అంశాలపైన కూడా 5 రోజులు కూడా గౌరవ స్పీకర్ గారి యొక్క అధ్యక్షన సహకారంతో మంచి చర్చ అయితే జరిగింది. దాంట్లో భాగంగా ఎన్నికల ముందు చాలా దారుణమైన యాక్ట్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, దాన్ని కూడా రద్దు చేసామన్న విషయం మీరందరూ కూడా చూస్తున్నారు. మీకు మళ్ళా తెలియజేస్తా ఉన్నాం. అలాగే గత 5 సంవత్సరాల విధ్వంస పరిపాలనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆయన యొక్క విధ్వంస పరిపాలనలో రాష్ట్రంలో కలిగిన నష్టాలు అన్నిటిపైన శ్వేతపత్రాలు కూడా ముఖ్యమంత్రి గారే విడుదల చేయడం కూడా మనందరం కూడా చూస్తాం. దేనికేనంటే అసెంబ్లీలోని ప్రాధాన్యత కలిగిన అంశాలన్నింటినీ కూడా చర్చించుకునే సమయంలో శ్వేతపత్రాలు విడుదల చేయాల్సిన అవసరం దేనికి వచ్చింది అని అంటే, ఈ 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఈ రాష్ట్రంలో విధ్వంస పరిపాలన ఏ విధంగా నడిపించారు, ఏ విధంగా వ్యవస్థ నిర్వీర్యం చేసేశారు, ఏ విధంగా అడ్డగోలుగా అప్పులు చేస్తున్నారు, ఏ విధంగా అన్యాయంగా కేసులు బనాయిస్తున్నారు, ఏ విధంగా రాష్ట్రంలోని గంజాయి సరఫరా చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా శ్వేతపత్రం ద్వారా రాష్ట్ర ప్రజలు చూడాలి, తెలుసుకోవాలనే ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రాలు విడుదల చేయడం కూడా జరిగింది. మరి జరుగుతూ ఉన్నప్పుడు నిన్న ఓట్ ఆన్ అకౌంట్ కింద ముందుకెళ్ళడం జరిగింది. బడ్జెట్ ని ప్రవేశపెట్టాల. అనేకమైన కారణాలు ఉన్నాయి. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఫైనాన్స్ మీద శ్వేతపత్రం విడుదల చేసినప్పుడు చాలా బాధ కలిగింది. 2014-19లో ఏ విధంగా మనం తెలంగాణ లాంటి రాష్ట్రంతో పోటీ పడ్డాం, ఏ విధంగా భారతదేశంలో అన్ని రంగాలు అభివృద్ధి చెందుతా ఉన్నాం, భారతదేశం ఒక జీడిపి రేట్ ఒకలా ఉంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా గణాంకాలన్నీ కూడా ఆయన చెప్తా ఉంటే గర్వంగా భావించారు. 2014-19 చూసిన తర్వాత 2019-24 వచ్చేసరికి భయంకరమైన వాతావరణం, దారుణమైన డెఫిసిట్స్. ఈరోజు బడ్జెట్ ఎందుకు ప్రవేశపెట్టలేదు అని అంటే అర్థం కాని పరిస్థితి. కొన్ని శాఖల్లో బిల్స్ ఇంకా అప్లోడ్ చేయని పరిస్థితి. ఏ శాఖ ఆ శాఖ మంత్రి గారు మనం ఎవరికి పే చేసి ఉండాలి, ఇంకా మనం ఏంటి అన్నది డేటా గ్యాదర్ చేసి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారు ఇవన్నిటిని కూడా క్రోడీకరించి ప్రస్తుతం ఏదైతే ఫైనాన్స్ పైన శ్వేతపత్రం విడుదల చేసే సమయానికి ఫిజికల్ డెఫిసిట్ 10 లక్షల కోట్ల దగ్గరకు ఉంది. ఇంకా పెరుగుతుంది. ఇది వాస్తవం. తక్షణమే 1,35,000 కోట్లు బిల్స్ పే చేయాల్సిన అవసరం ఉంది. తక్షణమే మనం రాష్ట్రం ముందుకెళ్లే పరిస్థితులు ఉన్నాయి. రాబడేంటి, ఖర్చులేంటి, ఓ పక్కన ఎంప్లాయీస్ కి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉంది, కాంట్రాక్టర్స్ కి బిల్స్ పే చేయాల్సిన అవసరం ఉంది, ఆరోగ్యశ్రీ డబ్బులు పే చేయాల్సిన అవసరం ఉంది. వీటన్నిటిని కూడా చూసి అవగాహన చేసుకొని ఏదో తూతూ మంత్రంగా వాళ్ళ మాదిరిగా 5 సంవత్సరాలు ఏదైతే చేస్తున్నారో అలా కాదు, అవగాహనతో రావాలి. సూపర్ 6 సంక్షేమ కార్యక్రమానికి ఎక్కడ లోటు ఉండకూడదు. అది చేస్తూ ఏదైతే ఎన్డీఏ కూటమి పైన విశ్వాసంతో ఓటేస్తున్నారో ఆ యొక్క సూపర్ 6 మేనిఫెస్టో ఏదైతే సూపర్ 6 సంక్షేమ కార్యక్రమాలు తూట్లు పడకూడదు, ముందుకు సాగాలి. అది చేస్తూ మనకు వచ్చే రాబడేంటి, ఖర్చులేంటి, బిల్స్ ఎన్ని పే చేసే ఉండాలి, బిల్స్ తక్షణమే పే చేయాల్సింది ఎంత, డెవలప్మెంట్ కి ఎంత మనం వెచ్చించాలి, ఇవన్నిటి పైన
ఒక క్లారిటీ అనేది రావాల్సి ఉండింది కాబట్టి దానికోసం ఓట్ ఆన్ అకౌంట్కి వెళ్ళాం. దాన్ని రాజకీయంగా ఓట్ ఆన్ అకౌంట్ ఇచ్చారు, బడ్జెట్ పెట్టలేకపోయారు, ఇవన్నీ ఏదో నోటుకు వచ్చింది మాట్లాడుతున్నారు. వారి మాదిరిగా రాష్ట్ర ప్రజల్ని మోసం చేసి ఇష్టానుసారంగా అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పులు ఊబిలోకి తోసేయాలనే ఆలోచన ఎన్డీఏ కూటమికి లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా ఉన్నారు. రాబడి ఏంటి, ఖర్చులేంటి, ఇమీడియట్ పేయబుల్ బిల్స్ ఏంటి, వెల్ఫేర్ ఏంటి, అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, కేంద్రం ఒక సహకారం ఏంటి, వీటిని బట్టి మనం బడ్జెట్కి వెళ్ళాలి, బడ్జెట్ కేటాయించాలి, శాఖల వారీగా మనం ఏం చేయాలి, వీటన్నిటిపైన అవగాహన తెచ్చుకోవడానికే టైం పడతా ఉంది. కానీ వేరే దురుద్దేశం లేదు. వైసీపీ పార్టీ వాళ్ళు చెప్తున్న దాన్ని ప్రజలు నమ్మాల్సిన అవసరం లేదు. వారి మాటలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. కానీ మా ఆలోచన అంతా కూడా ఎప్పుడు ఒకటే, ప్రజలకి తెలియాలి వాస్తవ పరిస్థితులు. ఓట్ ఆన్ అకౌంట్కి ఎందుకు వెళ్ళామన్నది ప్రజలకు తెలియాలన్నది మా తాలూకు ఆలోచన. ఆ ఆలోచనతోటే మేము బడ్జెట్ ప్రవేశపెట్టకుండా ఓట్ ఆన్ అకౌంట్కి వెళ్ళామన్నది కూడా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. కొన్ని చూస్తా ఉంటే కార్పొరేషన్స్ భవిష్యత్తు రాబడిని కూడా దృష్టిలో పెట్టుకుని అప్పు తెచ్చేశారు వీళ్ళు. అంతటి ప్రబుద్ధులు. భవిష్యత్తులో ఇంత తాగుతారు ప్రజలు, ఇంత తాగేస్తారని ఫిక్స్ అయ్యి దాని మీద కూడా ఇంత రాబడి వచ్చేస్తుంది కాబట్టి ఇంత అప్పు కావాలి. దొరికిన చోట అప్పు, సంపదను ఎలా సృష్టించాలని ఆలోచన అయితే 5 సంవత్సరాలు ఎక్కడా కూడా చేయలే. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అసలు పెట్టలేదు. ఎందుకంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చాలా కీలకమైంది. ఎందుకంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మనం ఎంత చేయగలిగితే అంత రెవెన్యూ జనరేట్ అవుతుంది. దాన్ని అసలు 50% తగ్గించేశారు క్యాపిటల్ ఎక్స్పెండిచర్. బాబు గారు మాకు అన్ని కూడా స్టాటిస్టికల్ గా అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే ఎమ్మెల్యే గారు ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఆయన ప్రతిపక్ష నాయకుడు కాదు, కాకపోయినా గత ముఖ్యమంత్రిగా ఆయనకి గౌరవం ఇచ్చి ప్రమాణ స్వీకారం సమయంలో కూడా ఆయనకు గౌరవం ఇచ్చారు. ప్రతిపక్ష నాయకుడు కాకపోయినా ఆయనకి ప్రతిపక్ష నాయకుడు హోదాలో కారులో లోపలికి వచ్చే అవకాశం కూడా కల్పించారు. మరి మొదటి రోజు గవర్నర్ స్పీచ్ ఎంత హుందాగా ప్రవర్తించాలి. ఆయన ఏం చేశారు, కారు లోపలికి వచ్చే అవకాశం కల్పించినా బయట ఎక్కడో దిగి వాళ్ళందరినీ రమ్మని నల్ల దుస్తులేసి ధర్నాలు చేసుకుంటూ ఒక ప్రొసెషన్ కింద వచ్చి గేట్లు తోసేసి ఎవరు లోపలికి వస్తున్నారో తెలియదు, ఎవరో ఏమిటో తెలియదు, లోపలికి వచ్చేసి గందరగోళం చేసి గవర్నర్ గారు స్పీచ్ ఇస్తా ఉంటే చింపేసి పేపర్లన్నీ ఇసిరేసి ఇష్టానుసారంగా అది అవ్వకముందే వెళ్ళిపోయారు. ఇప్పుడు మీకు ప్రజాస్వామ్యబద్ధంగా అవకాశం ఇచ్చారు, మిమ్మల్ని ఎక్కడా అవమానపరచట్లా. మీకు అవకాశాలు ఇస్తూ ఉన్నా కూడా మీరు హైకోర్టుకి వెళ్ళిపోయి నాకు కావాలి, ప్రతిపక్ష హోదా కావాలి అని అడుగుతా ఉన్నారు. హైకోర్టు కాదు ఇవ్వాల్సింది, ప్రజలు మీకు ఇవ్వరా. అయినా కూడా ఎన్డీఏ కూటమి ఒక బాధ్యతతో విధానాలు మారాలి, గత మాదిరిగా చేస్తే వాళ్ళకి మనకి మధ్యన వ్యత్యాసం ఏంటి అని ఈయనకి అవకాశం కల్పించినా కూడా వదలకుండా, అంటే ఇదంతా కూడా కాన్స్పిరసీ.